షాద్నగర్లో నావీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పునఃప్రారంభంతో బీఆర్కే గ్రూప్ ప్రజలకు మరింత దగ్గరైంది. ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి చేతుల మీదుగా ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం దీపారాధన చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆసుపత్రి మొత్తాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ బీఆర్కే గ్రూప్ యాజమాన్యానికి శుభాభినందనలు తెలిపారు. అత్యాధునిక పరికరాలతో తక్కువ ఖర్చుకే నావీ ఆసుపత్రి వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావడం శుభపరిణామమని అన్నారు. షాద్నగర్ ప్రజలకు వైద్య సేవల ద్వారా నావీ ఆసుపత్రి మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు. ప్రజలకు ఉన్నతమైన సేవలు అందించడమే లక్ష్యంగా నావీ ఆసుపత్రి షాద్నగర్లో అందుబాటులోకి వచ్చిందని బీఆర్కే గ్రూప్ అధినేత బొల్ల రామకృష్ణ అన్నారు. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదర మాకు కూడా చాలా సంతోషం ఉండదమ్మా. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో సకాలంలో వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో రామకృష్ణ గారు నేవీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ పెట్టినందుకు మాకు ధన్యవాదాలు చెప్తున్నాం. ముఖ్యంగా ప్రజలకు ఈ రోజులలో వైద్య సదుపాయం చాలా అవసరం. ప్రజాజీవనము సజావుగా జరగాలంటే ప్రజలకు వైద్యుడు, ఊళ్ళో ఒక సహకారి, ఓ చెరువు ఉండాలి అని పెద్దలు అంటారు. నీళ్ళ వసతి ఉండాలి, ఆర్థికపరమైన వసతులు ఉండాలి, ముఖ్యంగా వైద్యం కూడా ఉండాలి. కాబట్టి ఈ ప్రస్తుత పరిస్థితిలో రోగాలు కూడా ఎక్కువైపోయినాయి. పరిస్థితులు ఏంటంటే తినే తిండిలో కాలుష్యం, ఇక్కడ మాతాన ఫ్యాక్టరీలు ఎక్కువ ఉన్నాయి, వాయువ్య కాలుష్యం చాలా ఇటువంటి దీనివల్ల చాలామందికి వివిధ రకాలైన వ్యాధులు సోకుతున్నాయి. కాబట్టి వాళ్ళకు దూరం పోవాలంటే చాలా ఇబ్బంది. ఇక్కడ అందుబాటులో ఉంటే చాలా ఈజీగా షాద్నగర్ వచ్చిపోక గ్రామీణ ప్రాంతాలకు ఈజీగా అవుతుంది. కానీ వేరే ప్రాంతానికి పోవాలంటే ఇబ్బంది అవుతుంది. అందులో ఇక్కడ యాక్సిడెంట్లు ఎక్కువైతాయి. ఈ మధ్యన హార్ట్ అటాక్లు వ్యాధులు ఎక్కువవుతున్నాయి. కాబట్టి దీంట్లో కూడా అది ఆర్థోపెడిక్ డాక్టర్ పెట్టి నిజంగా యాక్సిడెంట్ అయినా కూడా సదుపాయం కల్పించినందుకు నిజంగా సంతోషం అనిపిస్తుంది. కాబట్టి మరోసారి వారికి ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నారు. ఇక్కడ హాస్పిటల్ ఈరోజు డాక్టర్స్ కానీ నెక్స్ట్ పేషెంట్స్ కానీ ఇక్కడ నుంచి చాలామంది శంషాబాద్ వెళ్ళే లోపల ప్రాణాపాయం ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అన్ని ఫెసిలిటీస్తో అన్ని ఆపరేషన్స్ ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. డాక్టర్స్ కూడా 24 hours అవైలబిలిటీ ఉంటుంది. పైన హాస్పిటాలిటీతో పాటు వాళ్ళ రెసిడెన్షియల్ సదుపాయం కూడా నర్సులకి డాక్టర్స్కి అవైలబిలిటీ ఉండేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల 24 hours ఏ పేషెంట్ వచ్చినా సరే ఇమీడియట్గా ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్గా క్రిటికల్ అయినా సరే సదుపాయం కోసం అని చెప్పి మేము ఏర్పాటు చేస్తున్నాం. 99% మీకు ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ మేజర్గా క్రిటికల్ ఏ ఆపరేషన్ అయినా సరే మేమే అవైలబిలిటీ ఉండేట్టు ప్లాన్ చేస్తున్నాం. షాద్నగర్లో ప్రతి ఒక్క పేషెంట్కి మేము అందుబాటులో ఉంటామని కోరుకుంటున్నాం. ఇక్కడ ఈరోజు షాద్నగర్ పట్టణంలో షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో నావీ హాస్పిటల్ అంటే అన్ని సకల సదుపాయాలతోటి అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఓపెన్ చేసిన హాస్పిటల్ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు అండి. ప్రజలకు అందుబాటులో అంటే చాలామందికి ఏంటంటే షాద్నగర్లో సకల సదుపాయాలు లేదనే ఒక అపోహ ఉంది. అలాంటివి లేకుండా అన్ని సదుపాయాలతోటి అతి తక్కువ ఖర్చుతోటి మంచి హాస్పిటల్ నిర్మించిన బీఆర్కే సిబ్బందికి, నావీ హాస్పిటల్ యాజమాన్యానికి మరొకసారి శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ
ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ మంచి సేవలు అందించాలని చెప్పి, నాణ్యమైన సేవలు అందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలామంది ఫెసిలిటీస్ లేక శంషాబాద్కు, హైదరాబాద్కు పోతుంటారు. అంటే ఒక తక్కువ సమయంలో కూడా ప్రాణాలు కాపాడవచ్చు. అలాంటి అన్ని సదుపాయాలు కల్పించిన హాస్పిటల్ సిబ్బందికి, యాజమాన్యానికి మరొకసారి శుభాకాంక్షలు.